సో మీరు వెంచర్ అన్నారు కాబట్టి గుర్తొచ్చింది మేడం. ఎక్కువ రియల్ ఎస్టేట్లో మోసాలు జరిగేది వెంచర్స్, ఈ డెవలపర్స్ ఏదైతే ఉన్నా అవే ఎక్కువ జరుగుతాయి, కానీ అపార్ట్మెంట్ కల్చర్లో చాలా తక్కువ ఉంటాయని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. బికాస్ మీరు ఒప్పుకుంటారా? yes 100% బికాస్ కానీ మీరు చెప్పేది మీరు కావచ్చు, చాలా మంది 80% ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలంటే మీరు ఓపెన్ క్లాస్ లోనే చేయమంటారు. అవునండి, అవునవును. ఎందుకంటే ల్యాండ్కి ఉన్న వాల్యూ ఎక్కువ కదా. ఈ రోజు మీకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు మనం కొంటున్న అపార్ట్మెంట్ ప్రైస్ ఎందుకు అంతలా ఉంటది అంటే దానికి ల్యాండ్ వాల్యూ కూడా యాడ్ అయితేనే కదా. ల్యాండ్ మీదకే కదా కట్టాల్సింది. మన దగ్గర ల్యాండ్ పార్సిల్ ఉంటే దాని మీద ఏమైనా చేయొచ్చు. ల్యాండ్ ఉంటే దాని మీద అపార్ట్మెంట్ కడతామా, విల్లా కడతామా, ఫామ్ హౌస్ కడతామా, ఏం చేస్తాం అనేది మన చాయిస్ కదండి. సో వేరే అపార్ట్మెంట్స్ కావచ్చు, కమర్షియల్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మన రెగ్యులర్ ఇన్కమ్ సోర్సెస్కి యాడ్ ఆన్ అయ్యేవి. వెరాజ్ ల్యాండ్ పార్సిల్స్ ఏంటంటే ఇవి అసెట్స్గా కన్వర్షన్ అయ్యే ప్రాజెక్ట్స్, అంటే అసెట్స్గా కన్వర్ట్ ఉండే వర్త్ ఉండే ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి మనం మోస్ట్లీ ఎక్కువ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. హై రైజ్ కల్చర్ ఎలా ఉంది మేడం హైదరాబాద్ లో? హై రైజ్ కల్చరే కదండి బూమింగ్ కల్చర్. ఇప్పుడు బేసికల్ గా తీసుకుంటే కోవిడ్ తర్వాత పీపుల్ పర్సెప్షన్ మారిపోయింది. లైక్ ఎలా అంటే ఒక 3 BHK ఉండే వాళ్ళు విల్లాకి వెళ్ళాలి, విల్లా ఉండే వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ ఇంకా పెద్ద కమ్యూనిటీకి వెళ్ళాలి, లేదా ఫామ్ హౌస్ కల్చర్ కావాలి. అండ్ హై రైజెస్ కల్చర్ అనేది ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎమ్యూనిటీస్ రిలేటెడ్గా. ఇది బాగా IT ఎంప్లాయీస్కి వర్క్ అంతా అయిపోయిన తర్వాత దే వాంటెడ్ టు కమ్ డౌన్, రిలాక్స్ ఆర్ ప్లే సమ్ స్పోర్ట్ ఆర్ వాక్ అరౌండ్. ఇవన్నీ అంటే ఈ రోజున్న పొల్యూషన్కి బయటకు వచ్చి నడిచే పరిస్థితి లేదు. థ్యాంక్ గాడ్ మనం బెంగళూరు కంటే బెటర్గానే ఉన్నాం. బట్ కాకపోతే ఏంటంటే అన్నీ ఒక చోట ఉండాలి అనుకుంటే గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ మనం మాట్లాడుకున్నట్టు ఈ స్కై స్క్రేపర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కల్చర్ అంతా కూడా గత 5 years నుంచి టూ మచ్గా పెరిగిపోయింది. అండ్ విచ్ ఇస్ గుడ్ ఆల్సో. బట్ ఇది వర్టికల్ గా కాకుండా హారిజాంటల్ గా పెరిగితే ఇంకా బాగుంటుంది. మీరేమనుకుంటున్నారు? వర్టికల్ గా అనుకుంటున్నారా, సిటీ హారిజాంటల్ గా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అలాగే గ్రో అవుతుందండి సిటీ, హారిజాంటల్ గానే గ్రో అవుతుంది. వర్టికల్ గా అయితే మేడం ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్ లో మనం కొన్నాం, దాంతో 2000 మంది 3000 మంది ఒకే చోట, హై డెన్సిటీ. అవును. ఒకసారి వాళ్ళు ఆఫీస్ టైంలో ఒకసారి బయటకు వస్తే ఒకసారి 1000 కార్లు బయటకు వస్తాయి. అవును అవును ట్రూ. అదే కదా ఇప్పుడు కరెంట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇంతసేపు ఇలా పైకి పెరగడం కాదు, ఇలా పెరగాలి. అందుకే రీజనల్ రింగ్ రోడ్ కిను మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ కి మధ్యలో శాటిలైట్ టౌన్షిప్స్ తీసుకురావాలి, అర్బనైజేషన్ చేయాలి. ఇవన్నీ ఆయన ప్రతిపాదిస్తున్నారు కాబట్టి లెట్స్ సీ. అంటే ఆల్రెడీ మనం పెరుగుతున్నాం హారిజాంటల్ గా, బట్ అది హై రైజెస్ గా పెరుగుతామా, ఇండిపెండెంట్ గా పెరుగుతామా అనేది వీ హ్యావ్ టు సీ. మీ ఒపీనియన్ చెప్పండి. సీఎం గారు చెప్పారనుకోండి, ఒక రకంగా ఇన్వెస్ట్ నేనే నాలంటలు ఉంటా చేద్దాం అని చెప్పి, ఏది బెస్ట్? అంటే అన్లిమిటెడ్ FSI ఉంది కదండి మనకు, అన్లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనేది అదే బెస్ట్ అంటారా? అలా కాదండి, ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఆప్షన్ అది అన్లిమిటెడ్ FSI. ఇప్పుడు కోకాపేట్ లో అంతంత పెట్టి ఎందుకు ఆప్షన్ లో వెళ్ళింది అంటే అన్లిమిటెడ్ FSI అంటే మీరు ఎన్ని ఫ్లోర్స్ అయినా కట్టొచ్చు, 54 ఫ్లోర్స్ అయినా కట్టొచ్చు. ఇప్పుడు అన్లిమిటెడ్ FSI అనేది ఎంకరేజ్ చేస్తున్నదే గవర్నమెంట్ కదా, సో దాన్ని యూటిలైజ్ చేసుకోవడమే కదా. అంటే తక్కువ, ఇప్పుడు వర్టికల్ గార్డెనింగ్ ఎట్లా మనకు, లైక్ హౌ చిన్న రూమ్ లో అయినా సరే మనం ఎక్కువ గ్రీన్ లీఫ్ ని అంటే స్పేస్ కోసం అన్నమాట. బట్ ఆ స్పేస్ అనేది ఎక్కువ హై డెన్సిటీ అంటే ఎక్కువ పాపులేషన్ ఉంది అనుకోండి, అది ప్రాబ్లమే అవుతుంది అనమాట. ఎందుకంటే ఒకటేసారి అన్ని కార్లు బయటకు వస్తే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అది ప్లాన్ చేసుకోవాలి. హై రైజెస్ పెట్టినా సరే ఫ్లోర్ కి ఎన్ని ఉండాలి, ఎంతమంది అందులో ఉండాలి, హై డెన్సిటీ ప్రాజెక్టా, లో డెన్సిటీ ప్రాజెక్టా ఏంటనేది అది బేసికల్గా అది బిల్డర్కి సంబంధించిన విషయం. బట్ గవర్నమెంట్ హ్యాస్ కొన్ని ఏరియాస్లో అన్లిమిటెడ్ FSI ఉండడం వల్ల వాళ్ళు అబౌవ్ 54 ఫ్లోర్స్ కడుతున్నారు, 45 ఫ్లోర్స్ కడుతున్నారు. ఇట్స్ టోటలీ డిపెండ్స్ అపాన్ ద బిల్డర్స్ చాయిస్. సో మన లగ్జరీతో పాటు మన ఇల్లు బిల్డర్స్ ఏంటంటే రకరకాల ఛార్జెస్ అని చెప్పి కూడా వసూలు చేస్తున్నారు. ఫ్లోర్ ఛార్జెస్ అని రకరకాల ఛార్జెస్. ఒకన్నా అన్ని గుర్తు చేసుకుంటే చాలా మంది చాలా బాధపడుతూ ఉంటారు. ఒక రకంగా ఒక ఇంటి రెంట్ కడుతున్నట్లే ఒక 20,000 ప్రతి నెల మన సొంత ఇంట్లో మనం ఉండి ఒక 20,000 రూపాయలు మళ్ళీ మెయింటెనెన్స్ కి కడతాం కదా. మేడం దీని ఏం చెప్తారు? అంటే బేసికల్ గా మీరు గేటెడ్ కమ్యూనిటీస్ ఎలా ఉంటాయంటే అండి, అవి సిస్టమ్ కి అనుగుణంగా రన్ అయిపోతాయి. సెక్యూరిటీ దగ్గర నుంచి కావచ్చు, క్లీనింగ్, ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ కావచ్చు. ఇప్పుడు మనకు సొంత ఇల్లు ఉందనుకోండి, ఏమన్నా పోయిందంటే మనమే ఎలక్ట్రీషియన్ ని పిలవాలి, మనమే అన్ని చేసుకోవాలి, మెయింటెనెన్స్ అంతా మనదే ఉంటుంది. వేరాజ్ ఈ గేటెడ్ కమ్యూనిటీస్ లో ఎలా ఉంటుంది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్ బై ద
కన్స్ట్రక్షన్ కంపెనీ. సో ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉంటాయి, సెక్యూరిటీ దగ్గర నుంచి అన్ని ఎవ్రీథింగ్ ఈస్ హ్యాండిల్డ్ బై దెమ్. సో మన సేఫ్టీ సెక్యూరిటీ కోసమే ఆ మెయింటెనెన్స్ అమౌంట్లు అంతా కూడా బేసికల్గా. ఈ ఫ్లోర్ రైజ్ ఛార్జెస్ ఏంటి అంటే ఫ్లోర్ పెరిగే కొద్దే పెరుగుతూ ఉంటుంది. సో ఒక్కొక్క చోట 100 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు ఫ్లోర్ రైజ్ ఛార్జెస్ ఉంటాయి, కార్నర్ ఛార్జెస్ ఉంటాయి, వ్యూ ఛార్జెస్ ఉంటాయి, ఆఖరికి నేను నా బాల్కనీలో నుంచి ఏం చూడాలనే వ్యూ ఛార్జెస్ కూడా ఉంటాయి. సో దిస్ అండ్ ఆల్ ఈజ్ డిఫైన్డ్ బై ఈచ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్. వాళ్ళు అందరూ ఒకే ఛార్జెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. సో higher the floor, higher the price range. No obstruction view, another price. Corner, another price. Amenities, కామన్ ఎమ్యూనిటీస్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ చార్జబుల్. సో మొత్తాన్ని మీరు ఇల్లు కొనుక్కోవాలి అంటే చాలా ప్లాన్డ్గా, చాలా ప్రిపేర్డ్గా, చాలా లంసమ్ అమౌంట్తో ప్లాన్ చేసుకుంటే తప్పిస్తే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సూటబుల్ ఫర్ ఎ రెగ్యులర్ కామన్ పర్సన్. ఇంతకుముందు ఇండియన్స్ మైండ్ సెట్ ఇంత పెద్దగా ఉండేది కాదు. అంటే ఇప్పుడు ఇన్కమ్ సోర్సెస్ పెరిగాయి కాబట్టి లగ్జరీ లైఫ్కి మనం ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నాం. అంటే మిగతా వాళ్ళని చూసి, అంటే మిగతా వాళ్ళంటే అవతల వాళ్ళని చూసి మనం లగ్జరీ లైఫ్కి అలవాటు పడుతున్నామా, లేదా నిజంగానే ఒక లగ్జరీ లైఫ్ అని కదా, కానీ అవసరాలకు తగ్గట్టు మనం ఇంత ఖర్చు పెడుతున్నామా ఇంటికంటే? అది ప్రశ్న మీకు అర్థమైంది. అది ఒక్కొక్కరి చాయిస్ అండి, అది ఒక్కొక్కరి చాయిస్. బట్ వాళ్ళ ఫైనాన్షియల్ కేపబిలిటీ వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉంది, నేను 500 రూపాయలు బిర్యానీ అయితే అఫోర్డ్ చేయలేను. నా దగ్గర అది కానీ నా ఫ్రెండ్ వస్తాడు, నేను తనకైతే పెట్టాలి, నా అప్పు తీసుకొచ్చి పెడతాం. అది ఎంత లిమిట్లో అప్పు పుడుతుంది, ఎంత లిమిట్లో మనం పెడతాం అనేది అది ఇండివిజువల్ చాయిస్. అది బేసికల్గా కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ ఇంటి కోసం 2 కోట్లు ఖర్చు పెడుతున్నాం మనం, ఎక్కడ మన రెంట్కి ఉండి ఆ 2 కోట్లు మనం రొటేషన్ కింద తిప్పుకున్నాం అంటే దానికి మించి డబ్బులు వస్తాయని చెప్పి కూడా చాలా మంది ఆ థాట్స్ లో కూడా ఉంటారు. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా సొంత ఇల్లు ఉండదు. అంటే డిపెండ్స్, అది ఆ టైప్ ఆఫ్ ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అది మనీ రొటేషన్ రిలేటెడ్, దట్స్ కంప్లీట్లీ బిజినెస్ రిలేటెడ్. అది అతి తెలివితేటలు, అది లేదు, అది బిజినెస్ రిలేటెడ్ అండి. బేసికల్ గా ఆ ఇంటి ఈఎంఐ కట్టడం బెస్టా, తక్కువ రెంట్ లో ఉండి నేను అమౌంట్ పూల్ చేసుకొని ల్యాండ్స్ కొనుక్కోవడం బెస్టా అనేది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్. అది ఇండివిజువల్ చాయిస్ బేసికల్ గా. అంటే అది ఏంటంటే మనీని మల్టిప్లై చేయాలి అనుకునే వాళ్ళు 100% వాళ్ళు డైవర్సిఫై చేస్తారో, ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తారో, ల్యాండే కొంటారో, పొలాలే కొంటారో, కమర్షియల్ స్పేసెసే కొంటారో, డిపెండ్స్. అంటే ఎక్కడో దగ్గర వాళ్ళు సమ్ అమౌంట్ని తగ్గించుకొని ఆ మిగిలిన అమౌంట్తో ఇంకేదో ప్లాన్ చేసుకుంటుంటారు. సో 100% ఇట్స్ దేర్ ఈచ్ ఇండివిజువల్ చాయిస్. సో లాస్ట్ క్వశ్చన్ మేడం, ఈ మధ్యకాలంలో చాలా మంది జాబులు చేసే వాళ్ళు కూడా మానేసి జాబ్లు ఒక 4-5 ఫ్రెండ్స్ ఒక అమౌంట్ తీసేసుకొని ఒక ల్యాండ్ తీసుకొని డెవలప్ తీసుకొని ప్లాట్లు కట్టి అమ్మేస్తున్నారు. కొంతమందికి ఏమో కొన్ని బ్రాండ్లు ఉంటాయి, ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు మై హోమ్ కావచ్చు, రకాల డిఎస్ఆర్ కావచ్చు, పెద్ద బ్రాండ్స్ ఉంటాయి, అది కంటిన్యూ వాళ్ళు ఉంటారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇలా బిజినెస్ చేయటం కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఒక కంపెనీని ఎప్పుడు వాళ్ళు ఇది దీనికోసమే ప్రత్యేకంగా ఒక కంపెనీ అంటూ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే రెండిట్లోనూ మీరు చూడాల్సింది ఒకటే, డాక్యుమెంటేషన్, సర్వీస్, లొకేషన్. అది మై హోమా, ఇండిపెండెంట్ పర్సనా, డాక్టర్ శ్రవంతియా, ఏమీ లేదు. లొకేషన్, ప్రైస్, డాక్యుమెంటేషన్ అండ్ దెన్ సర్వీస్, దట్స్ ఆల్. ఓకే, రైట్. ఇది కాకుండా ఒక 5 ఫ్రెండ్స్ ల్యాండ్ ఆఫ్ 10 మెంబర్స్ మనమే అనుకుందామండి. ఒక 10 మెంబర్స్ కలిసి మనమే ఒక ల్యాండ్ తీసుకొని మనమే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకొని మనమే హౌసెస్ తలా ఒకటి తీసేసుకోవచ్చు కదా, అది ఎంతవరకు? మనమే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 5 మెంబర్స్ 10 మెంబర్స్ మనం మొత్తం ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకొని ఒక ల్యాండ్ తీసుకునేసుకొని మన సొంత ఇల్లు మనమే అందుట్లో ఒక అపార్ట్మెంట్ లా కట్టుకొని ఎవరు హౌసెస్ వాళ్ళు తీసుకుంటే ఎంతవరకు మనీ సేవ్ అవుతుంది? అది బేస్డ్ అపాన్ ల్యాండ్. అది కూడా ఆలోచిస్తున్నారు. అంటే అది బేస్డ్ అపాన్ ల్యాండ్ ఏ ప్రైస్ లో మనం ఎక్వైర్ చేస్తున్నాము. కన్స్ట్రక్షన్ అయితే అన్నిటికీ సేమే కదండి. గుడ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ రావాలంటే మనం అబౌవ్ 2000 నుంచి ఖర్చు పెట్టకపోతే కరెక్టే అండి, 100% కరెక్టే. సెల్ఫ్ గా చేసుకోవడమే అదంతే. అంటే ల్యాండ్ మీకు ఎంత పడి ఉంటుంది, ఎక్కడ మెటీరియల్ కాస్ట్ అయితే సేమే, బస్తా సిమెంట్ సేమే ఉంటది. మహా అయితే మనం ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు అమౌంట్ అంటే మేబీ లేబర్ దగ్గర ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చేమో. ఇక ల్యాండ్, కన్స్ట్రక్షన్, ఎస్టిమేషన్ అంతా అటు ఇటుగా సేమే ఉంటది. ఇప్పుడు చాలా మంది ఇంటీరియర్స్ కూడా ఓన్ గానే చేసుకుంటారు, సెల్ఫ్ గానే చేసుకుంటారు. బట్ టైం
మనకి ఎంత టైం ఉంది, మనం ఎంత టైం స్పెండ్ చేస్తాం దాని మీద అనే దాన్ని బట్టే ఉంటుంది. బట్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాస్టింగ్ అంతా సేమే కదా, దట్ ఈస్ లైక్ మార్చేదే ఉండదు. సిమెంట్ కావచ్చు, లేకపోతే ఐరన్ కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, ఇదంతా సేమే ఉంటుంది. ఓన్లీ లేబర్ దగ్గర ఎక్కడైనా, లేదా మీరు తీసుకుంటున్న ల్యాండ్ ఎంత పురాతనం అయిందంటే ఇప్పుడు పెరుగునుంటే మీకు అక్కడ కూడా ప్లస్ పాయింట్ యాడ్ అవుతుంది కదా. లేదు ఇప్పుడే కొన్నాము ఇప్పుడే కడుతున్నాము అంటే సేమ్ అంతే పడుతుంది. బట్ ద పాయింట్ ఏంటంటే ఎక్కడైనా లేబర్ కాస్టింగ్ లో కావచ్చు, లేదా మీకు తెలిసిన వెండర్ నుంచి మెటీరియల్ వాల్యూమ్ లో కట్టేటప్పుడే ఇంకా రేట్లు తక్కువకి వస్తాయి. చిన్న ఇల్లు కట్టడం కంటే కూడా వాల్యూమ్ లో కట్టేటోళ్ళకి మెటీరియల్ కాస్టింగ్ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే మాకు 10 ఇల్లులు ఉన్నాయి, ఇదిగో మేము ఇంత ఇంత తక్కువ చేయంటే వాడు ₹1 తక్కువ చేస్తాడు. ఒక్క ఇల్లే ఉంది అంటే అబ్బో ఇంత దూరం మెటీరియల్ తీసుకురావాలా అని ఆలోచిస్తారు. కాబట్టి దట్ టోటలీ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్లస్ నాలెడ్జ్ కూడా ఉండాలి. నాలెడ్జ్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, తర్వాత అన్ని రకాలుగా ఎలక్ట్రికల్ వైరింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇస్ నాలెడ్జ్ రిలేటెడ్. కాబట్టి అది వాళ్ళ చాయిస్. అది